కాబట్టి ఒక సహోదరుడిగా, క్రీస్తులో సహోదరుడిగా దయచేసి ఈ విషయంలోకి, ఈ పర్సనల్ విషయంలోకి ఇంకెవరిని పట్టుకొని రావద్దు. తనని ఇంకెవరి చేత అనిపించొద్దు. ప్రతిరోజు లైవ్ పెట్టి ఎవడెవడో మాట్లాడుతున్నారు. తన శీలాన్ని గురించి, తన మానాన్ని గురించి, తన పరువును గురించి, తన క్యారెక్టర్‌ని గురించి. తప్పు ప్రభుకుమార్ ఇది. తప్పు ప్రభుకుమార్ ఇది. నువ్వు ఎంతైనా మాట్లాడతానని, నువ్వు ఏమైనా మాట్లాడతానని పర్సనల్‌గా ఫోన్‌లో తనతో ఏమైనా మాట్లాడు. అది నీకున్నటువంటి హక్కు అది. నీ రైట్ అది. కానీ తనని గురించి ఇంకెవరు మాట్లాడకూడదు. తన క్యారెక్టర్ గురించి ఎవరు డిబేట్లు చేయకూడదు. వెళ్ళు తన దగ్గరికి. తనతో మాట్లాడు. తనను పెళ్లి చేసుకో. దేవుడు దీవిస్తాడు. ఇంతవరకు జరిగిన వాటిని దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ అడగండి. దేవుడు దీవిస్తాడు. మంచి కుటుంబాన్ని ఇస్తాడు. గుణవతి అయిన భార్య దొరకడం మేలు. అటు ముత్యముల కంటే మేలు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. నువ్వు అదృష్టవంతుడి ప్రభుకుమార్. మంచి క్యారెక్టర్ కలిగింది. తనకెందుకు రంకు ఆపాదిస్తావు? తనకెందుకు సంబంధాలు అంటగడతావు? వదిలించుకోవడానికి వద్దు. వెళ్ళు, క్షమాపణ అడుగు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి. లక్ష్యంగా దేవుడి కోసం సంతానాన్ని కనండి. ఇది ఒక పీడకల అని మర్చిపోండి. పీడకల అని మర్చిపోండి ఇదంతా. కానీ ఇంకొకరి చేత అనిపించదు ప్రభుకుమార్. ఇంకెవరు తన శీలాన్ని గురించి, తన క్యారెక్టర్ గురించి డిబేట్ పెట్టకూడదు ప్రభుకుమార్. తన గురించి తమ్ముళ్ళు బ్యాడ్‌గా పెట్టకూడదు. ఇది మీ ఇద్దరి మధ్య పర్సనల్. దిస్ ఈస్ బిట్వీన్ యూ అండ్ హర్ అంతే. తనకి నీకు మధ్య జరిగినటువంటి విషయం అంతే. మీ ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి మీరే దీన్ని సాల్వ్ చేసుకోండి. ఇంకెవరిని తీసుకొని రావద్దు. మీ ఇద్దరి తర్వాతే ఇంకెవరైనా వస్తారు అంతే. ప్రభువులో అర్థిస్తున్నా నిన్ను ప్రభుకుమార్. ప్లీజ్ తనని ఇంకా సమాజంలో ఆరడిపరచొద్దు. పురుషుడిగా మన మీద నిందల ఆరోపణలు వచ్చాయనుకో మనం తట్టుకోగలం. చూసేవాళ్ళు కూడా అనుకుంటారు ఆడు మగాళ్ళే అనుకుంటారు. కానీ స్త్రీ విషయంలో ఒక చిన్నది వచ్చినా సరే ఫినిష్. ప్రాణం పోయినా సరే ఈ మచ్చ పోదు. అంత డెలికేట్ వాళ్ళ జీవితాలు. వాళ్ళ జీవితాలు అంత సున్నితంగా ఉంటాయి. అంత సున్నితంగా ఉంటాయి. అలా కాపాడుకోవాలి నిన్ను ప్రేమించిన దాన్ని. అలా కాపాడుకోకపోగా ఈ తండ్రి సన్నిధిలో ఉండే కుక్కలందరికీ అవకాశం ఇచ్చే, వాళ్ళందరికీ ఎవిడెన్స్‌లు ఇచ్చే, వాళ్ళందరికీ ఇచ్చి, వాళ్ళందరూ మాట్లాడడానికి కారణమయ్యావు. ఇప్పటికైనా దీన్నంతటిని పక్కన పెట్టేసి పెద్ద మనసు చేసుకొని వెళ్ళు. నీ కుటుంబాన్ని కట్టుకో ప్రభుకుమార్. దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా కాదని, మహిమ కుమారిని కాదని ఇంకో దగ్గరికి వెళ్ళావా నీకు మంచిదిగా చెబుతున్నాను. దేవుడు మెచ్చడు దీన్ని. మంచిది కాదు. నీ తండ్రి సన్నిధిలో ఉండేటువంటి ఆ అమాయకులు వాళ్ళ దృష్టిలో నువ్వేమన్నా గొప్పోడవుతావేమో గానీ, ప్రపంచ దృష్టిలో గానీ, దేవుని దృష్టిలో గానీ ఇది నీచమైన కార్యం. ఏం ప్రభుకుమార్? అది విషయం. ఎవరైతే సోషల్ మీడియాలో మహిమ కుమారి మీద మాట్లాడుతూ ఆవిడ క్యారెక్టర్‌ని తప్పుగా మాట్లాడుతూ ఒక్క ఆధారం చూపించు, ఒక్క ఆధారం చూపించు అంటే 4 గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉండవు.